రుచికరమైన పూర్ణాల కోసం ముందుగా నేనైతే ఒక కప్పు తీసుకొని దాంట్లో 3 కప్పులు అయితే మినపప్పు వేసుకుంటున్నాను. ఇవైతే నేను 2 సార్లు నీట్ ఇట్లా వాష్ చేసుకుంటున్నాను. ఇలా అయితే వాష్ చేసుకొని మనం ఒక 3 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టేసుకున్నాను కదండి, చూసారు కదా. అలాగే నేను ఒక కప్పు పచ్చిశనగపప్పు 20 నిమిషాల పాటు ఇలా నానబెట్టుకున్నాను. ఇవన్నీ నేను ఒక కుక్కర్లో తీసుకుంటున్నాను. తీసుకొని దీంట్లో అరకప్పు నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం పెట్టుకుందాము. ఈలోపు మనం ఏదైతే నానబెట్టుకున్న మినపప్పు ఉందో అదైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. చూసారు కదండి, మనకి ఈ బ్యాటర్లో అయితే రావాలి. ఇదంతా నేనైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ బ్యాటర్ని ఒక నిమిషం పాటు అయితే ఇలా తిప్పుకోవాలండి. మనకి బ్యాటర్ అనేది ఇట్లా నీళ్ళల్లో ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉండాలండి, అప్పుడే మనకి రెడీ అయినట్టు. ఈలోపు మనకి 4 విజిల్స్ కూడా వచ్చేసాయి పచ్చిశనగపప్పుకి. నేనైతే ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా మ్యాష్ చేస్తున్నానండి. చూసారు కదండి, మనకి మొత్తం మ్యాష్ అయిపోయింది. ఈలోపు నేనైతే ఒక కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. నేనైతే ఇలా బెల్లం అయితే ఇలా చితక్కొట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఈలోపు నేను ఒక ప్యాన్ తీసుకొని ఏదైతే బెల్లం ఉందో అది ప్యాన్లో అయితే వేసుకొని కొద్దిగా నీళ్ళు ఇలా పోసుకుందాము. ఇదైతే పోసుకొని మనం అయితే బెల్లం పాకం రెడీ అయ్యేలాగా తిప్పుకోవాలండి. చూసారు కదా, దీంట్లోనే అయితే 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని అయితే ఇలా కలుపుకుందాము. దీంట్లో మనం ఏదైతే ఆ పచ్చిశనగపప్పు పేస్ట్ ఉంది చూసారా అండి, అదైతే ఇది బెల్లం పాకంలో అయితే వేసుకుందాము. ఇలా అయితే వేసుకొని అదంతా కలుపుకునేటట్టు తిప్పుకుందాము. చూసారు కదండి మొత్తం ఎలా మిక్స్ అయిపోయిందో పచ్చిశనగపప్పు బెల్లం పాకం. ఇదైతే మనకి ఇలా ఈ మిశ్రమం వచ్చేంత వరకు ఉంచాలండి. నేను దీంట్లో అయితే కొద్దిగా ఇలాచి వేసుకుంటున్నాను. అలాగే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. పక్కన పెట్టేసుకొని చూపించిన విధంగా ఏదైతే ఈ మిశ్రమం ఉందో దీన్ని అయితే ఇలా చిన్ని బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, నేను పిండినంతా ఇలా చేస్తాను. ఈలో మనం ఏదైతే మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు పిండి ఉందో దాంట్లో అయితే నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఇంకా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ఉండలు చేసి పెట్టుకున్నామో అవైతే ఇలా బ్యాటర్లో అయితే మనం డిప్ చేసుకుందాము. ఇలా మొత్తం తీసుకొని మనం అయితే ఆయిల్ అయితే వేసి ఫ్రై చేసేద్దాం. చూపించిన విధంగా అన్నిటి ఉండలకి నేనైతే ఆ బ్యాటర్లో అయితే వేసేసి డిప్ చేసేసి ఇలా అయితే నేను ఫ్రై చేసేస్తున్నాను. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇవి ఫ్రై అయిపోయి పక్కన అయితే ప్లేట్లో ఇలా అయితే తీసేసుకుంటున్నాను. చూసారు కదండి, ఎంతో రుచికరమైన పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్స్లో అయితే ఎలా వచ్చేసిందో చెప్పేయండి. చూడండి మన పూర్ణం ఎంత ఫ్లఫీగా ఉందో, వేడి వేడి పూర్ణాలు.